బ్యాక్ టు న్యూస్. మండలిలో వ్యవసాయ రంగంపై మంత్రి పోచారం సమాధానమిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రత్యేక ఖమ్మం జిల్లాలో 2556 మందికి ఏ కంపెనీ అయితే నకిలీ విత్తనాలు ఇచ్చిందో ఆ కంపెనీ ద్వారా ఒక 10 గ్రాముల ప్యాకెట్ అధ్యక్ష, ఒక ఎకరానికి 10 గ్రాముల ప్యాకెట్ 10 కావాలి అధ్యక్ష సుమారుగా. అటువంటిది ఒక ప్యాకెట్కి 600 రూపాయలు అధ్యక్ష. వాళ్ళు కొన్నది 350 400 అయితే వారికి ఇంకా పెనాల్టీ లెక్కన 1 గ్రామ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్కి 600 రూపాయలు చొప్పున ఇప్పించి 1,57,65,000 రూపాయలు 2,556 మందికి ఈ నష్టపరిహారం ఇప్పించారు అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం అధ్యక్ష. ఇంత పెద్ద మొత్తంలో ఇంత నష్టపరిహారం ఇప్పించడం ఇది మొదటిసారి అధ్యక్ష. కాబట్టి ఇంకా మిగిలిన వాటికి కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే వాటిని వదిలిపెట్టలేదు అధ్యక్ష. గతంలో కూడా జరిగింది అధ్యక్ష. ఇలాగా కొన్ని కేసులు అయినాయి. మేము పోయినసారి ఇప్పటి క్వాంటిటీస్ కూడా అధ్యక్ష 99,000 క్వింటాల క్వాంటిటీ సీజ్ అధ్యక్ష. అవన్నీ ప్రభుత్వ ఆధీనం ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా ఈ యొక్క నకిలీ సీడ్ విషయంలో కూడా తగు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టేది లేదు. తగు చర్యలు తీసుకొని వారికి శిక్షిస్తాం అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష, మైక్రో ఇరిగేషన్ కింద అధ్యక్ష రాష్ట్రంలో తక్కువ నీటితో, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని బోర్వెల్స్ అధ్యక్ష. ఈ బోర్వెల్స్ కింద రైతాంగానికి ప్రోత్సహించడానికి తక్కువ నీటితో ఎక్కువ పంట పండే ఉద్దేశంతో అధ్యక్ష కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు రాగానే మా అందరు పిలిచి కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని సడలించాలి అని మా అధికారులకు మాకు అందరికి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన ఆదేశం అయితే అధ్యక్ష ఇంతవరకు ఒక రైతుకు 1 హెక్టరే ఉండే అధ్యక్ష సబ్సిడీ. ఆ సబ్సిడీ 1 హెక్టార్ అంటే సుమారుగా హెక్టార్కి హెక్టార్ అంటే అడ ఎకర్కి 1 లక్ష రూపాయలు ఉండే అధ్యక్ష సబ్సిడీ. దాన్ని 200 ఎకరాల నుంచి 1,200 ఎకరాలకు పెంచారు అధ్యక్ష. పెంచితే ఎస్సీ ఎస్టీ రైతు అయితే 100% సబ్సిడీ. కాబట్టి ఒకవేళ ఎస్సీ ఎస్టీకి 12 ఎకరాల పొలం ఉంటే 6 లక్షల రూపాయలు సబ్సిడీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మిగతా క్యాస్ట్లకు బీసీలకు ఇదివరకు సబ్సిడీ లేదు అధ్యక్ష. 90% సబ్సిడీ అధ్యక్ష. చిన్నకారు సన్నకారు రైతు ఏ కులమైనా ఏ మతమైనా 90% అధ్యక్ష. మిగతా రైతులకు 80% అధ్యక్ష. ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చాం అధ్యక్ష. ఇదివరకు ఇచ్చినటువంటి రైతుకు 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చేవారు కాదు, పైపు వాళ్ళు చెడిపోతాయి. ఇది ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాలు కుదించాం అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష దీనికోసమని ఈ స్కీమ్ బాగుందని చాలా మంది రైతులు ఆసక్తి చూపుతారు అధ్యక్ష. ఇంతవరకు 2014-15 కానీ 15-16 కానీ 16-17 కానీ ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేసుకున్నాం. కానీ అప్లికేషన్ సంఖ్య చాలా విపరీతం ఉంది అధ్యక్ష. అప్లికేషన్ మాకు ఈరోజు దాదాపు 1,26,000 హెక్టార్లకు దరఖాస్తులు ఉన్నాయి అధ్యక్ష. సామాన్యంగా ఏ సంవత్సరం కానీ 35 నుంచి 40,000 హెక్టార్లు మనం పూర్తి చేస్తాం, ఆ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ. కానీ ఈ సబ్సిడీ బాగుంది, బీసీలకు కూడా ఇచ్చాము, 1 హెక్టార్ నుంచి 5 హెక్టార్స్ పెంచాం. కాబట్టి రైతులు చాలామంది ఆసక్తి ఉన్నారు అధ్యక్ష. 1,26,000 దరఖాస్తులు సుమారుగా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. దీనికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారంగా నాబార్డుకు దరఖాస్తు పంపిస్తే అధ్యక్ష మొన్ననే 5-6 రోజుల క్రితం 874 కోట్ల రూపాయలు నాబార్డు రుణం కింద ఇచ్చింది చెప్పేసి కూడా మీకు చెప్తున్నా అధ్యక్ష. 874 కోట్లకు తోడుగా నాన్ సబ్సిడీ పోర్షన్ 92 కోట్లు బెనిఫిట్ కడతారు అధ్యక్ష. అందులో ఇంకో 126 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టి 1,092 కోట్ల రూపాయలతో మా దగ్గర ఇంతవరకు వచ్చినటువంటి పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా మొత్తం ఈ సంవత్సరమే క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియదు అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తునంటే ఈ సంవత్సరం దాదాపు నాబార్డు ఇచ్చిన రుణం కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధి కలుపుకొని సుమారుగా 1,300 పైచిలు కోట్ల రూపాయలతో
ఈ సంవత్సరం మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాన్ని జరుపుతున్నాం అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పాలియో స్కీమ్ అధ్యక్ష. ఇది ఒక మంచి స్కీమ్ అధ్యక్ష. రైతులకు, యువకులకు, నిరుద్యోగ యువకులకు చాలా చక్కటి ప్రోగ్రాం అధ్యక్ష. మంచి పంటలు పండే అధ్యక్ష. ప్రకృతితో సంబంధం లేకుండా చక్కటి పంటలు పండుతాయి అధ్యక్ష. క్వాలిటీ క్రాప్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పాలియో స్కీమ్ అధ్యక్ష, గతంలో రాష్ట్ర ప్రభుత్వం పాలియో స్కీమ్ను ప్రోత్సహించిన అధ్యక్ష. ఇంతవరకు కూడా కేంద్రం నుంచి MIDH ప్రోగ్రాం కింద కొంత సబ్సిడీ ఇచ్చేవారు అధ్యక్ష. 50% సబ్సిడీ ఇచ్చేవారు. కానీ ఒక్క జిల్లాకు 2 ఎకరాలు 3 ఎకరాలు అధ్యక్ష టార్గెట్ అంతే సంవత్సరానికి. ఆ విధంగా చేయటం వల్ల ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది 2005 అధ్యక్ష. TRS ప్రభుత్వం అధికారం వచ్చేంత వరకు కేవలము 129 ఎకరాల 32 గుంటల భూమికే 24,72 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన అధ్యక్ష. 50% అది కూడా కేంద్రం అధ్యక్ష, రాష్ట్రం కాదు అది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయం రైతు కాబట్టి పాలియోజ్ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటో తెలుసు కాబట్టి దీన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీని అది ఇంతవరకు 1 ఎకరమే సీలింగ్ ఉండే అధ్యక్ష. ఒక రైతుకు 1 ఎకరమే. ఆ 1 ఎకరాన్ని 3 ఎకరాలకు పెంచి సబ్సిడీని 50% నుంచి 70% పెంచి ఇంతవరకు ఈ 3 సంవత్సరాలలో 1,005 ఎకరాలకు రైతులకు శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరుస్తారు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష. మొన్న హర్యానా వాళ్ళు వచ్చిన అధ్యక్ష. హర్యానా టీం అధికారులు వచ్చి మేము చాలా రోజుల నుంచి దీన్ని స్కీమ్ పెట్టాం, కానీ మాకు ఒక సంవత్సరానికి 100 నుంచి 150 ఎకరాల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. మీరు ఒక 3 సంవత్సరాల్లోనే 1,005 ఎకరాలకు ఏ విధంగా మీరు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మెచ్చుకున్నారు అధ్యక్ష. ఆ విధంగా 1,005 ఎకరాలకు శాంక్షన్ ఇద్దామని అధ్యక్ష. ఇప్పుడు 600 ఎకరాలలో పంటలు వేసిన అధ్యక్ష. మిగతా 400 ఎకరాలు నిర్మాణం ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఈ రైతులు కూడా చాలా ముందుకు వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి చాలా మందికి ఈ స్కీమ్ కింద సాయం చేశాం అధ్యక్ష. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అడిగారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష ఇది రైతాంగానికి చాలా ముఖ్యమైన అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది అధ్యక్ష. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ రాష్ట్రాలు లేదు అధ్యక్ష. రాష్ట్రాలు రికమెండ్ చేస్తాయి, కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ రికమెండ్ చేసినటువంటి దాని ప్రకారంగా కేంద్రం ఇస్తలేదు అధ్యక్ష. కేవలం